హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హైనెక్ బ్లౌజ్ కటింగ్ విధానం అయితే సింపుల్గా చెప్తా. అయితే ఏమైందంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్న హైనెక్ది. ఇప్పుడు ఒక ఆమె కామెంట్ ఏం చేసిందంటే హైనెక్ బ్లౌజు బాడీ మెజర్మెంట్ తీసుకుంటే 1 ఇంచ్ తగ్గించాలా అని అడిగింది. అంటే తగ్గించాలా లేదా అయితే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ప్లస్ మళ్ళీ ఒక ఆమె ఏం కామెంట్ చేసిందంటే ముందు నెక్ కొలుసుకోవడానికి చిన్న టిప్ చెప్పమన్నది. నేను షార్ట్ రూపంలో ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలాగే కామెంట్ చేయండి, నేను చెప్తాను కంపల్సరీ. ఏదో వీలు కానప్పుడు మాత్రమే, వీలైతే కంపల్సరీ కామెంట్లకు రిప్లై ఇస్తుంటాను. ఒక ఆమె అయితే అదేదో కామెంట్ చేసింది చాలా పెద్దగా. నేనైతే థ్యాంక్ యూ. మీకు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. షాప్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచిగా నేర్చుకోవాలి. మీరు కూడా ఈ వీడియో చూసి మంచిగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మన బాడీ మెజర్మెంట్ హైనెక్ బ్లౌజ్ ఇచ్చారు కదా, హైనెక్ బ్లౌజ్ తోటి హైనెక్ కటింగ్ విధానము సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్నైతే 1.5 మీటర్ తీసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ పెద్ద ఉన్నప్పుడు 1.5 మీటర్ తీసుకుంటే మనకు చంక బట్టలు పడకుండా కటింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ నార్మల్గా అతుకులు ఏవి రావు. వాటర్లో మాత్రం 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉంటే ఐరన్ చేసుకోండి. ఐరన్ లేకపోతే మంచిగా ఫోల్డ్ లాగాలన్నట్టు క్రాస్లో. నేను ఇవరకు చాలా వీడియోలు చెప్పిన క్రాస్లో లాగి మనకు క్లాత్ అంతా సాగిపోవడం వల్ల మనకు కుట్టిన తర్వాత ముడతలు రావన్నట్టు. ఇలాంటి చిన్న టిప్స్ అయితే పాటియాలి. మనం నార్మల్గా హైనెక్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా సరే అంచులు ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. పెట్టుకొని రైట్ సైడు కింది భాగం ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఎల్ స్కేల్ తోటి ఇలా మార్క్ చేశాను కదా. ఎందుకు అంటే కరెక్ట్గా ఈ కింద క్రాస్ అనేది వేసుకోసి రాదన్నట్టు. కొంతమందికి కింద సెట్ కాదన్నట్టు, అంటే వంకర అయిపోతుంది. మనం తెలియకుండానే క్లాత్ని బట్టి వెళ్ళిపోతాం. ఒకటేసి మళ్ళీ కుట్టుకు ఇంకొకటి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ కింద ఈపు దగ్గర ఎగుడు దిగుడు కాదు. ఫస్ట్ మన మైండ్లో నుంచి తీసేసినట్టు క్లాత్ కూడా తీసేయండి. తీసేయకపోతే ఏది మనం మార్క్ పెట్టుకున్నాము ఏది అనేది మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆ పాయింట్ వేసేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకే బేసిక్స్ అన్నీ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తారో మీరు కూడా అదే మిస్టేక్ చేస్తారో అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మంచిగా నేర్చుకుంటే అయితే నాకు హ్యాపీయే. ఫస్ట్ హైట్ పాయింట్ మెజర్ చేసుకోండి. కుట్టుకు వదిలేసిండ్రు కదా, ఇదిగోండి ఇలా కుట్టుకు వదిలేసిన ప్లేస్ నుంచి మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఎట్లుందో అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ కూడా మనం ఇలా ఎల్ స్కేల్ పెట్టుకొని ఇట్లా స్ట్రేట్గా పెట్టుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తే షోల్డర్ కూడా వంకర టింకర కాదు, ఎగుడు దిగుడు కాదన్నట్టు. ఇట్లా పెట్టేసుకున్నామా. పెట్టుకున్న తర్వాత మనకి చిన్న స్కేల్, ఈ పెద్ద స్కేల్ అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా చిన్న స్కేల్ వాడుకుంటే సరిపోతుంది. మనకి 2 స్కేల్ అయితే ఉండాలి, టేప్ ఉండాలి. కొంచెం ఈజీగా కట్టింగ్ అయిపోతుంది అన్నట్టు. ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంది, చుట్టుకొలతలో ఓన్లీ బ్యాక్ పార్ట్ కింది భాగం కట్ చేయాలి, పట్టుకోవాలి. డౌట్స్ ఉన్నాయా? కుడుతున్నారా? కుట్టినాక నాకు అడగండి. వాళ్ళు కొంచెం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళంతలా వాళ్ళు కుడితే ఏమన్నా రాంగ్ పోతే చెప్తున్నాను. నార్మల్గా అయితే కుట్టగలుగుతున్నారు. చిన్న మిస్టేక్స్ ఫినిషింగ్ కోసం, ఫినిషింగ్ రాదన్నట్టు. ఫస్ట్ నెక్స్ట్ వాళ్ళకి కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 2 రోజులు కటింగ్ దగ్గరనే కూర్చోబెడతా. ఒక బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది, ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొక ఆమె అయితే మన 20 డేస్లోనే హైనెక్ కుట్టేసుకుంది, మొత్తం నేర్చేసుకుంది కూడా. ఆమె ఈ 1 మంత్ రాననే చెప్పింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వస్తారంట. ఇలా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి వీడియోలు. చుట్టుకొలత పెట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఇక్కడ వదులుకొని ఇక్కడ వదులుకున్నా సరే, కరెక్ట్ బేస్ పెట్టుకోవడానికి ఇక్కడ వదులుకుంటే మన కుట్లు ఎక్కడికి వస్తున్నాయో అక్కడ వస్తాయి అని నేను అక్కడ వదులుకోమంట. ఓకే, ఇలాగే ఉంచుకోండి. ఏదైనా బ్లౌజు ఫస్ట్ 4 మడతలు పెట్టినప్పుడు అదే 4 మడతల్ని ఇలా ఉంచుకోవాలి, తీయకున్నా సరే. ఇప్పుడు కింద నుంచి నెక్ ఎంత ఉందో నెక్ మార్క్ చేసుకోవాలి. ఇలాగే ఇక్కడ చుట్టుకొలత మార్క్ చేసుకున్నాం, ఇక్కడ చంక మార్క్ కూడా వేసుకుందాం. ఈ చంక కూడా ఇక్కడ కింది నుంచి చంక భాగం చేసుకున్నప్పుడు మనకు ఇలా ఇక్కడ ఉంటే ఇది క్రాస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనకి ఇక్కడ సన్నగా ఉంటాం, చెస్ట్లా ఉంటాం, కానీ మనకి ఎలా తెలుస్తుంది అన్నప్పుడు హైనెక్ కాబట్టి బ్యాక్ పార్ట్నే, హైనెక్లో అయితే కంపల్సరీ బ్యాక్ పార్ట్నే డబుల్ చేసి చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి మనం.
హ్యాండ్స్ అతికిచ్చుడు కాదు, నెక్ కుట్టాలి. నెక్ పీసులు తీసుకో, కట్ చేయి ఫస్ట్. షోల్డర్ అతికిచ్చినామా భుజంలో? మరి వెనక భాగం ముందు భాగం భుజంలో అతికి ఫస్ట్. ఈ వెనక భాగంను డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఇలా ఎక్కడి వరకు అయితే చెస్ట్ పాయింట్ వచ్చిందో అక్కడ పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి. అప్పుడు ఈ కింద వచ్చిన వేస్ట్ పాయింట్ను ఈ చెస్ట్ పాయింట్ను మార్క్ చేసేయండి. చాలా ఈజీ. కొలతకి ఇచ్చినప్పుడు లేనప్పుడు ఏం చేయాలంటే డీప్ నెక్ అప్పుడు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన అది చూసేయండి. డీప్ నెక్ వచ్చినప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇది ఇంతవరకు పెట్టినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇది ఎంత వచ్చిందో దాన్ని బట్టి షోల్డర్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది మెజర్మెంట్ చూసుకోండి. ఇలాగా ఎంత వచ్చింది? 7.2 వచ్చింది. ఈ 7.2 మనకు షోల్డర్ అన్నట్టు. ఇది కరెక్ట్ వచ్చిందా లేదా మళ్ళీ ఇలా బ్లౌజ్ తోటి చూసుకోవాలి. తనేం అడిగిందంటే బాడీ మెజర్మెంట్ ప్రకారంగా మనకు షోల్డరు ఎంత వచ్చిందో బాడీ మెజర్మెంట్ తీస్తే దాంట్లోకి వెళ్ళి 1 ఇంచు తీయొచ్చా అని అడిగింది. అడిగితే నేను చెప్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఉంది చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కుట్టు, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కుట్టు. చూడండి ఎంత బాగా వచ్చింది. ఓకే, ఇలాగే మనం మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది తీసి దీన్ని ఇందులో కలుపుకోవాలి. సేమ్గా కలపాలి. ఇప్పుడు ముందు భాగంకి కొంచెం తేడా ఉంటుంది, నేను చెప్తాను. మిస్ కాకుండా చూడండి వీడియో చివరి వరకు. సగంలో ఆపేసి కామెంట్ చేస్తున్నారు, మొత్తం చూడకుండానే కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పేది మొత్తం వింటే అందులో తెలుస్తుంది. ఒకవేళ నేను ఏదైనా చెప్పంది ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తుంటాను అనట్లేదు, కానీ కొంచెం మొత్తం అందులో ఉన్న పాయింటే మొన్న ఒక ఆమె కామెంట్ చేసింది. పాదంది చీర బ్లౌజ్ పైపింగ్ చేస్తున్నప్పుడు వీడియోలో నేను పాదం చేంజ్ చేయడం కూడా చూపించిన. తను చూడనట్టుంది. పాదం చేంజ్ చేయడం ఒకసారి, సెట్ చేయడం ఒకసారి చూపించండి మేడం అన్నది. అందుకే వీడియో మొత్తం చూస్తే కొంచెం క్లియర్గా మీకు కూడా ఏదైనా డౌట్ వస్తే అడగవచ్చు. ఇట్లా పెట్టినామా, పెట్టిన తర్వాత ఇదే స్కేల్ ఉపయోగించి స్కేల్ని ఇలా పెట్టి మార్క్ పెట్టుకోవాలి. మనకి ఈ పాయింట్ వరకు మళ్ళీ దాటొద్దు అన్నట్టు. ఇలాగా ఈ పాయింట్ ఉన్న వరకు కరెక్ట్గా ఇలా రావాలి. ఇలా రావడం వల్ల మనకు చంక అనేది కరెక్ట్ కుదురుతుంది. మళ్ళీ చంక రౌండ్ కూడా మనకు కరెక్ట్ రావాలి. రాకపోతే 8.5 వచ్చింది. ఇది కూడా 8.5 రావాలి. చూడండి 8.5 వచ్చి ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇలా సరిపోవాలి. సరిపోకపోతే ఏమవుతుందంటే మనకు చంక పట్టేసినట్టు అవుతుంది. ఇప్పుడు నెక్ 3 ఇంచులు మనకు పైనుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. కానీ వాళ్ళు కొలతకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రకారమే పెట్టుకోవాలి. మనం 3 ఇంచులు ఉంది వాళ్ళకు. ఇది కూడా 3 కంటే ఒక 2 పాయింట్లు తక్కువ ఉంది. వాళ్ళలాగానే పెట్టుకుందాము. ఇది వాళ్ళలాగానే డ్రా చేసుకుందాము. అయిపోయింది. నెక్ ఇక్కడ మొత్తం టోటల్ మీద ఒక 2 పాయింట్లు మీరు మిస్ చేస్తారు. ఆ 2 పాయింట్లు ఏంటంటే ఇంతవరకు వేసిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చెయ్యరు, ప్లస్ ఇక్కడ ఈ డాట్స్ పెట్టుకుంటప్పుడు ఈ మిడిల్లో పెట్టుకుంటారు. అవి 2 తప్పు. మనం ఇక్కడ నుంచి 4 ఇంచ్ దగ్గర డాట్స్ పెట్టుకోవాలి. ఓన్లీ డాట్స్ 4 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నెక్స్ట్ వీడియోలో పెడతా ఫ్రంట్ పార్టు. మీరు ఇలాగే మొత్తం చూడండి, ఎందుకంటే చిన్న ఉంటేనే మీరు చూడగలుగుతారు. ఈ డాట్లు అనేది 5 ఇంచులు పెట్టుకోవాలి. బ్యాక్ హై నెక్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 పెట్టుకోవాలి. ఈ చిన్న పాయింట్లు మిస్ చేస్తున్నారు. ఈ షోల్డర్లో ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చేయాలి. ఈ చిన్న పాయింట్లు అస్సలు మిస్ చేయకండి. మీరు వీడియో మొత్తం చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ అయితే అర్థమైపోయింది కదా మీకు. ఇప్పుడు నేను నెక్స్ట్ ముందు భాగం చూపిస్తా, అది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి మన షాప్లో క్లాసులు నడుస్తాయని మీకు కూడా తెలుసు. ఇలాగ షాపులు నడుస్తున్నాయి. వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళు కుడుతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని నేను వీడియో తీసుకుంటున్న బ్లౌజ్ గురించి. క్రాస్ పెట్టి కరెక్టేషన్ రాంగ్ నెంబర్ మీద అంగుడు కుట్టు ఎంత బాగా వస్తుంది. ఫినిషింగ్ కూడా వేయడం కుట్టు కూడా స్ట్రేట్గా వస్తుంది. చూడండి, ప్రాక్టీస్ అయిపోయారు మొత్తం ఫుల్గా. డాట్స్ వేయడం అన్నీ ప్రాక్టీస్ అయిపోయింది. నీది షోల్డర్ అతికిచ్చినవా?
షోల్డర్ అతికిచ్చుడు అయిపోయింది. అది కవర్లో పెట్టి 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 ముడత వేసుకొచ్చినాం ఇక్కడికి వెళ్ళిగా. నెక్ సైడ్ సమానం పెట్టిన చంక సైడ్ కట్ చేయాలి అంతే. నెక్ సైడ్ సమానం పెట్టుకోవాలి. ఇది కూడా మిస్టేక్ చేస్తారు. నెక్ పెద్దగా కావద్దు, చంక కట్ చేయొచ్చు. క్రాస్ పట్టి వేసినాక ఒక పట్టి కాజపట్టి. ఓకే బాయ్ మరి.